వెల్కమ్ బ్యాక్. ఇతర దేశాల స్టాక్ మార్కెట్లో బుల్ పరుగులు పెడుతూ ఉంటే మన దగ్గర మాత్రం బేర్ ట్రెండ్తో ఇన్వెస్టర్లు అయోమయానికి గురవుతున్నారు. గత ఏడాది అక్టోబర్లో దేశీయ స్టాక్ మార్కెట్లో ప్రారంభమైన లాభాల స్వీకరణ ఇంకా కంటిన్యూ అవుతోంది. గత 5 నెలల్లో సెన్సెక్స్ నిఫ్టీ 13% పతనమయ్యాయి. ఇక ఇయర్లో మిడ్ క్యాప్ సూచి 20%, స్మాల్ క్యాప్ సూచి 23% కరెక్షన్కు గురయ్యాయి. గత 14 నెలల్లో తొలిసారిగా దేశీయ మార్కెట్ క్యాప్ $4 ట్రిలియన్ దిగువకు పడిపోయింది. ఇక మరోవైపు ఇతర దేశాల మార్కెట్లు మాత్రం ఇదే సమయంలో ఫుల్ జోష్లో ఉన్నాయి. ఈ నెలలో చైనా షాంఘై కాంపోజిట్ 1% పైగా పెరిగింది. ఇక ఈ ఏడాది హాంకాంగ్ సూచి హాంగ్సెట్ 17%, దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్ కోస్పీ 10% లాభపడ్డాయి. ఇక యూరోపియన్ స్టాక్ మార్కెట్లు కూడా 13% పెరిగాయి. అమెరికా మార్కెట్ల విషయానికి వస్తే అవి కూడా 2.5% పెరిగాయి. దీంతో పతనం మన దగ్గరేనా అని ఇన్వెస్టర్లు అయోమయానికి గురై మార్కెట్ ఎక్స్పర్ట్స్ వైపు చూస్తూ ఉన్నారు. మరి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఈ షాక్ మార్కెట్ పై విశ్లేషణ అందించేందుకు 10TV డిస్కషన్ లో సిద్ధంగా ఉన్నారు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ క్రాంతి గారు, అలానే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి క్రాంతి గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. మెయిన్ గా ఏం చెప్తారు సార్, ఇప్పుడు స్టాక్ మార్కెట్లు బెంబేలెత్తిపోతుందని అలా ఏంటి ఈ ట్రెండ్ ఎలా చూడాలంటారు? మెయిన్ మార్కెట్స్లో ప్రస్తుతం కనుక చూస్తే మార్కెట్స్ ఒక కరెక్టివ్ ఫేజ్లో ఉంటాం మనం చూస్తున్నాం. ఇండియన్ మార్కెట్స్ లాస్ట్ 3-4 ఇయర్స్ కనుక చూస్తే కనుక బాగా అవుట్ పర్ఫార్మింగ్ మార్కెట్. మీరు చెప్పారు ఇండియన్ మార్కెట్ ప్రస్తుతం అండర్ పర్ఫార్మ్ చేస్తుందని. ఒకసారి ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో మనం చూసినట్లయితే ఎమర్జింగ్ మార్కెట్స్లో మన ఇండియన్ మార్కెట్స్ లాస్ట్ 3-4 ఇయర్స్ బాగా పెర్ఫామ్ చేసింది. ఇన్వెస్టర్స్కి మంచి వెల్త్ క్రియేట్ కూడా చేయడం జరిగింది. కానీ ఏంటంటే లాస్ట్ ఫ్యూ మంత్స్గా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇండియాలో బై ఇండియా సెల్ చైనా అనే నోషన్లో ఉండటం జరిగింది. బట్ లాస్ట్ 15-20 డేస్లో చైనాలో వచ్చినటువంటి పాలసీ మేకింగ్ డెసిషన్స్ చైనా మార్కెట్స్ యొక్క గ్రోత్ని మరియు అక్కడ ఎకానమీ అనేది బాగా బిజినెస్ ఫ్రెండ్లీ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గత 3-4 ఇయర్స్గా చూస్తే వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ బిలినియర్ ఇన్ ద వరల్డ్ జాక్ మా ఎక్కడున్నారో కూడా తెలియదు. హీఈస్ లైక్ అండర్ గ్రౌండ్. నౌ షీ జింపింగ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయన ఇన్వైట్ చేసి పర్సనల్ మీట్స్ పెట్టి బిజినెస్ ఫ్రెండ్లీ ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో అది ఒక ఇండైరెక్ట్గా ఆర్ డైరెక్ట్లీ ఇట్ సెండ్ ఎ సిగ్నల్ టు ఆల్ ద గ్లోబల్ ఇన్వెస్టర్స్ చైనా ఈజ్ వెల్కమింగ్ ద గ్లోబల్ ఇన్వెస్టర్ ఫ్రెటర్నిటీ అని ఒక సిగ్నల్ ఇవ్వడంతో ప్రస్తుతం ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అందరూ ఇండియన్ మార్కెట్ యొక్క వాల్యుయేషన్స్ కూడా బాగా పెరగడంతో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే దిశగా వెళ్ళటం చూస్తున్నారు. అంతేకాకుండా ఆల్ ఆఫ్ ఏ సడన్ ట్రంప్ యుఎస్ మార్కెట్లో ఒక గ్రోత్ ప్రొజెక్షన్ అనేది బాగా పెరిగింది. ఎప్పుడైతే యుఎస్ మార్కెట్లో గ్రోత్ ప్రొజెక్షన్ బాగా కనపడుతుందో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎమర్జింగ్ మార్కెట్లో సెల్ చేసి యుఎస్ మార్కెట్లకి తిరిగి వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు. ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద మార్కెట్ క్యాపిటలైజేషన్ అక్కడ ఉన్న కంపెనీస్ కానీ చూసినట్లయితే కనుక ఆ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉండటంతో అక్కడ ఎక్కువ లిక్విడిటీ అనేది ఉంటుంది. అంటే ఎంట్రీ ఎగ్జిట్ యుఎస్ మార్కెట్లో చాలా ఈజీగా ఉంటాయి. వేరేజ్ ఇండియన్ మార్కెట్లో ఒకసారి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెల్ చేస్తుంటే ఇట్స్ బికమ్ ఏ టాపిక్. అదే యుఎస్ మార్కెట్లో ఇట్స్ అంత టాపిక్గా ఉండదు అనమాట. సో రైట్ నౌ మన ఇండియన్ మార్కెట్స్లో సెల్ చేసి యుఎస్ మార్కెట్లో మరియు చైనాకు కూడా కొంతవరకు వెళ్ళటం జరుగుతుంది. కానీ ఏంటంటే ఇది ఒక షార్ట్ టర్మ్ ఫినామినా కింద చూడాలి. లాంగ్ టర్మ్లో చూసినట్లయితే మన ఇండియన్ మార్కెట్స్ ఇంత మార్కెట్ పడినా కానీ ఫండమెంటల్స్ ఇంటాక్ట్గానే స్టిల్ వీఆర్ వన్ ఆఫ్ ద సెకండ్ లార్జెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. మన కంపెనీ ప్రాఫిట్స్ కొంచెం లాస్ట్ 6 మంత్స్లో కొంచెం మందగించినప్పటికీ తిరిగి మళ్ళీ పుంజుకోవడానికి అవకాశం ఉంది. అందువల్ల ప్రస్తుతం ఎవరైతే ఇన్వెస్టర్స్ 26,000 నిఫ్టీ ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈరోజు మార్కెట్ కరెక్షన్ వచ్చి ఒక 23,000 దిగువగా మార్కెట్ పడిపోవడంతో ప్రతి ఒక్కళ్ళు భయపడి స్టాక్ మార్కెట్ షాక్ మార్కెట్ కింద మారిపోయింది. సో ఇటువంటి షాక్లో ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేసినప్పుడు కొంచెం ధైర్యం తీసుకోవాలి. స్టాక్ మార్కెట్ పెరిగేటప్పుడు ఏదైనా మార్కెట్లో వస్తువులు ధరలు తగ్గుతుంటే మనం కొంటూ ఉంటాం, ధరలు పెరుగుతుంటే అమ్ముకోవడానికి ట్రై చేస్తాం. కానీ స్టాక్ మార్కెట్లో ఏంటంటే దానికి ఒక రివర్స్ వేలో బిహేవ్ చేస్తుంటారు. అది ఒక్కటి సరి చేసుకుని ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ థింకింగ్ కనుక ఉంటే కనుక డెఫినెట్లీ స్టిల్ ఇండియన్ మార్కెట్స్ వెన్ కంపేర్ టు చైనా మార్కెట్స్, ఎందుకంటే అక్కడ పాలసీ అబ్స్క్యూరిటీ అనేది ఉంది. బట్ వేరేజ్ ఇండియాలో ఒక పాలసీ కంటిన్యూటీ అనేది ఉంది. సో ఒక బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది ఇండియాలో ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల తిరిగి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ డెఫినెట్గా కొంతకాలంలోనే మళ్ళీ తిరిగి రివర్స్ రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మనం డిఐఎస్ కనుక చూసినట్లయితే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అది ఎల్ఐసి కానీ ప్రతి ఒక్క ఇండియన్ ఫండ్ హౌసెస్ కానీ చూస్తే కనుక దే హ్యావ్ బీన్ కీప్ ఆన్ బయింగ్. వాళ్ళ కనుక బయింగ్ చేయకుండా ఉంటే కనుక మీరు చెప్పినట్లు డెఫినెట్గా స్టాక్ మార్కెట్ షాక్ మార్కెట్ కింద అవడానికి అవకాశం ఉండేది. కానీ ఏంటంటే
ఇంతకు మించిన డ్యామేజ్ ఉండేది. కానీ ఏంటంటే ప్రస్తుతం అయితే మార్కెట్స్ ఒక బేర్ దిశగా ఈరోజు ఏంటంటే ఒక టెక్నికల్ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి మార్కెట్స్లో. ఒకసారి 22,500 లెవెల్ బ్రేక్ అవడంతో మార్కెట్లో ఎక్కువ సెల్లింగ్ అనేది రావడం జరిగింది. ప్యానిక్ షార్ట్స్ బిల్డప్ అవడం మనం చూస్తున్నాం. అందువల్ల మార్కెట్ ఒకేసారిగా షాక్ మార్కెట్ అయిపోవడం జరిగింది. రైట్, మనతో పాటు మాధవిరెడ్డి గారు జాయిన్ అయ్యారండి. మాధవిరెడ్డి గారు నమస్తే అండి. అయితే మెయిన్గా గత ఏడాది మనం చూస్తే అక్టోబర్లో దేశీయ స్టాక్ మార్కెట్తో లాభాల స్వీకరణ అనేది ప్రారంభమైంది. బట్ స్టిల్ అది ఇంకా కంటిన్యూనే అవుతూనే ఉంది. అయితే దీనికి బ్రేక్ ఎప్పుడు పడచ్చు అంటారు? మీ అనాలిసిస్ ఏంటి? సో ఫస్ట్ థింగ్ అంటే ఈ రోజు అంటే ఈ ఫాల్ జరగడానికి కారణం ఎక్స్పెక్టెడ్ అంటే ఇప్పుడు జీడిపి డేటా అనేది ఈ రోజు మనకి 4:30కి రాబోతుంది. సో అది మనకి ఏం చూపిస్తుందంటే 2025లో జీడిపి 6.3% అండ్ 2026లో కూడా ఆల్మోస్ట్ 6.5%. అంటే 25-26 వరకు కూడా ఇదే విధంగా జీడిపి గ్రోత్ ఉంటుంది అనే ప్రొజెక్షన్స్ తో మనకి ఇప్పుడు జీడిపి 4:30కి ఈ రోజు రాబోతుంది. సో ఆ న్యూస్ తో ఒక్కసారిగా మరి ఇంత జీడిపి గ్రోతే 6% ఉంటే ఇంకా కార్పొరేట్ ఎర్నింగ్స్ ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి అని ఆ కన్సర్న్స్ తో ఈ రోజు మార్కెట్స్ ఇంకొక రౌండ్ సెల్ ఆఫ్ అనేది జరిగిందండి. సో దిస్ ఈజ్ అంటే మనకి ఒక 25 years వరకు ఒక డేటా చూపిస్తుంది ఏంటంటే 5 months బ్యాక్ టు బ్యాక్ నిఫ్టీ అనేది మార్కెట్స్ అనేవి ఇండసెస్ అనేవి నెగటివ్ లో అంటే స్టార్టెడ్ ఫ్రమ్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నిన్నటితో కూడా ఎవ్రీ మంత్ ఆన్ మంత్ ఇలా డిక్లైన్ అవ్వడము ఎప్పుడు ఈ 25 years లో జరగలేదండి. సో దిస్ వాజ్ హ్యాపెన్ నౌ. సో దానికి చాలా కపుల్ ఆఫ్ రీజన్స్ మనకి అక్టోబర్ నుండి కూడా మనకి స్టార్ట్ అయ్యాయి. సో రైట్ నౌ వీఆర్ ఎట్ అంటే మనకి ఎలక్షన్స్ టైంలో ఏదైతే ఫాల్ వచ్చిందో ఆ రేంజ్ వరకు వెళ్ళిపోయామండి. అంటే నిఫ్టీ అయితే 4,000 points వరకు మనకి 15% వరకు ఈ రోజు అయితే మనకి కరెక్ట్ అయింది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్ ఫర్ టుడేస్ ఫాల్ ఈజ్ జీడిపి గ్రోత్ కన్సర్న్స్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ దాని నుండే స్టార్ట్ అవుతుందండి. ఎప్పుడైతే మనకి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అనేవి కొంచెం కనపడతాయో అప్పటి వరకు మార్కెట్ అయితే ఈ విధంగానే ఈ సెల్లింగ్ ప్రెజర్ లో ఉండబోతుందండి. ఎందుకంటే కార్పొరేట్ ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ఆశాజనకంగా లేవు. సో ఈ క్వార్టర్ కాదు నెక్స్ట్ క్వార్టర్ కూడా చాలా టైం పడుతుంది. ఈ కార్పొరేట్ ఎర్నింగ్స్ అంటే వాల్యుయేషన్స్ చాలా హైలో ఉన్నాయి, ఇంకా తగ్గాలి అనే ఆ మోడ్ లోనే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది జరుగుతుంది. అలానే మన దగ్గర రీటైలర్స్ దగ్గర అయితే మ్యూచువల్ ఫండ్స్ దగ్గర చాలా మనీ అయితే ఉందండి ఇన్వెస్ట్ చేయడానికి. బట్ వాళ్ళు కూడా ఇంకా ఆచితూచి ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంకా మార్కెట్ లో పెట్టే అవకాశం ఉంది. సో అన్ని కూడా కొంచెం ఒక క్వార్టర్ అయితే గానీ మనకి ఈ రిజల్ట్స్ ఈ కార్పొరేట్ ఎర్నింగ్స్ లో కానీ లేకపోతే జీడిపి గ్రోత్ లో కానీ ఏదైనా పాజిటివిటీ కనిపిస్తే మాత్రమే ఇందులో మనకి ఏమైనా సెల్లింగ్ అనేది ఆగుతుంది. ఇంకా అలాంగ్ విత్ దట్ ఏంటంటే మనకి ట్రంప్ టారిఫ్స్ ఒకవైపు మొత్తం గ్లోబల్ ఎకానమీని షేక్ చేస్తున్నాయండి. అంటే మనం ఈ రోజు మార్కెట్ కి ఇంకొక రీజన్ ఏంటంటే గ్లోబల్ ఫాల్ అంటే గ్లోబల్ మార్కెట్స్ కూడా నెగటివ్ గా ఉండడము ఆ ఇంపాక్ట్ ఇంకొంచెం మన మీద ఇంకా ఇంటెన్సిఫై అనేది చెప్పొచ్చు. ఈ March 4th అయితే మనకి ట్రంప్ టారిఫ్ అనే ఆ ట్రేడ్ వార్ అనేది అఫీషియల్ గా బిగిన్ అయిపోతుంది. March 4th నుంచి 25% ఆన్ మెక్సికో మీద కెనడా మీద వాళ్ళు వేయబోతున్నారు. సో వాళ్ళు వేశారంటే ఇమ్మీడియట్ గా దే విల్ రెస్పాండ్ విత్ అదర్ సైడ్ ఆఫ్ రెసిప్రోకల్ టారిఫ్ స్టార్ట్ అవుతాయి. అలానే చైనా మీద కూడా 10% టారిఫ్స్ తో గూడ్స్ తో వాళ్ళు రెడీగా ఉన్నారు. సో చైనా ఆల్సో నీడ్ టు రెస్పాండ్ దట్. సో వీళ్ళందరూ కూడా అమెరికా ఎప్పుడైతే టారిఫ్స్ వేస్తుందో అంతవరకు మనకు తెలుసు. బట్ వేసిన తర్వాత మిగతా కంట్రీస్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు ఇదంతా కూడా ఒక టైం అయితే పడుతుందండి. సో మీరు అడిగిన క్వశ్చన్ కి ఎంత టైం పడుతుందంటే మేబీ ఇట్ మే టేక్ ఈ టారిఫ్స్ అన్ని కూడా ఇక సెటిల్ అవ్వడానికి గ్రోత్ మనకి ప్రొజెక్షన్స్ కొంచెం బెటర్ అవ్వడానికి ఒక 1 quarter వరకు ఉంటుందండి. సో రైట్ నౌ మార్కెట్స్ ఆర్ అంటే లాస్ట్ వీక్ అంతా కూడా మనం ఎలా చెప్పామంటే 22,000 23,000 మధ్య ఇప్పుడు మార్కెట్స్ ఉన్నాయని చెప్తున్నాం. బట్ ఇప్పుడు 22,000 కూడా బ్రేక్ అయ్యి ఇప్పుడు మేబీ నెక్స్ట్ లెవెల్ డెఫినెట్ గా కూడా అంటే ఈ ఇండియా Q3 నుంచి జీడిపి డేటా రాబోతోంది. Q2లో మనం చూస్తే 51% ఉన్నది, 5.4 ఉన్నది, ఇప్పుడు 6.4 వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నారు. సార్ మీ అనాలిసిస్ ఏంటి సార్? దీనికి సంబంధించి ఈ ఎఫెక్ట్ అనేది మన స్టాక్ మార్కెట్లపై ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి? జీడిపి డేటాను అనలైజ్ చేయాలంటే స్టాక్ మార్కెట్స్ని ఎప్పుడైనా ఫార్వర్డ్ లుకింగ్ యానిమల్స్ అంటారు. అంటే స్టాక్ మార్కెట్స్ గతం ఏం జరిగిందో పెద్ద దే డోంట్ కేర్ అనమాట. వాట్ దే లుక్ ఫార్వర్డ్ ఈజ్ దే లుక్ ఫార్వర్డ్ ఫర్
how things are going to happen. Main India's GDP, of course, it's showing some kind of softening. నేను తక్కువ అనను, ఇట్స్ అ కైండ్ ఆఫ్ సాఫ్టనింగ్ అనమాట. సో ఆ సాఫ్టనింగ్తో కొంచెం దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది. మనకి పిఎంఐ ఇండెక్స్ అంటే పర్చేజ్ మేనేజర్ ఇండెక్స్ అని ఇంకొక డేటా వస్తుంది. అదేంటంటే కంపెనీస్ యొక్క ఆర్డర్ బుక్స్ ఏ రకంగా ఉంటాయో ఆ ఇండికేషన్ చేస్తుంది అనమాట. ఆఫ్కోర్స్ మనం ఇన్ఫ్లేషన్ కనుక కూల్ ఆఫ్ అయితే కనుక విచ్ ఈస్ గివింగ్ ఏ ఇండికేషన్, సమ్ కైండ్ ఆఫ్ ఇండికేషన్. ఈరోజు జీడిపి డేటా కొంచెం తగ్గినప్పటికీ మన యొక్క ఇన్ఫ్లేషన్ డేటా కనుక రానున్న రోజుల్లో కనుక కూల్ ఆఫ్ అయితే కనుక ఒక రియల్ జీడిపి అనేది పెరుగుతుంది. ఇప్పుడు వచ్చే నామినల్ జీడిపి కనుక కొంచెం తగ్గి ఇన్ఫ్లేషన్ డేటా కనుక కొంచెం కూల్ ఆఫ్ అయితే జీడిపి మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంది. సో దాన్ని ఒక పాజిటివ్ కింద మార్కెట్ తీసుకుంటుంది. నెక్స్ట్ ఇప్పుడుండే నెగిటివ్ ట్రెండ్ ఈరోజు కనుక చూస్తే, మొన్న ఒక 6 months బ్యాక్ ఎవ్రీబడి టాకింగ్ అబౌట్ మార్కెట్స్ వెళ్ళిపోతున్నాయి 1,00,000 పాయింట్లు అట్లా మాట్లాడుకుని, ఆల్ ఆఫ్ ఏ సడన్ 3 monthsలో ఏం జరిగింది, ఈరోజు షాక్స్ కింద చూస్తున్నాం. సో వాట్ హ్యాపెండ్ ఈజ్ మార్కెట్స్ అనేవి ఫ్యూచర్ని డిస్కౌంట్ చేసుకోవడానికి ట్రై చేస్తాయి. సో ఆ ఫ్యూచర్ని డిస్కౌంట్ చేసుకునే క్రమంలో ఇన్ కేస్ ఏదన్నా స్లో డౌన్ కనుక కనపడితే కనుక మార్కెట్స్ సెల్ ఆఫ్కి లోన్ అవుతాయి. దట్స్ కాల్డ్ యాజ్ బేర్ మార్కెట్స్ అంటాం అనమాట. సో ప్రస్తుతం ఏంటంటే వస్తున్నటువంటి ఇండికేటివ్ డేటాలో కొంచెం అబ్స్క్యూరిటీ అనేది ఉంది, అంటే ఒక క్లారిటీ లేదు. ప్రస్తుతం ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నటువంటి టారిఫ్ అని మనం ప్రస్తుతం చెప్తున్నాం, అది యుఎస్ కూడా లాంగ్ టర్మ్లో వెదర్ ఇట్స్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్ ఆర్ నాట్ అనేది ఒక క్వశ్చన్గా ఉంది. దీన్ని ఏమంటారంటే అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ అంటారు. అంటే ఒక చర్య తీసుకున్నప్పుడు దానికి కొన్ని ప్రతిచర్యలు ఉంటాయి. దట్స్ ఎవ్రీబడి నోస్. సో యుఎస్ ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి డెసిషన్స్ యుఎస్లో ఎకానమీలో ఈ టారిఫ్ పెంచడంతో యుఎస్లో ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది. సో యుఎస్ గ్రోత్కే మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్ సెకండ్ థింగ్, ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించేస్తుంది అన్నట్టుగా మనం గత కొంతకాలంగా మార్కెట్ స్టేబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ వరీయింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే గ్రోత్ని పక్కన పెడితే త్రూఅవుట్ ద వరల్డ్ క్రెడిట్ డ్రివెన్ ఎకానమీలో ఉంటుందన్నమాట. సో యుఎస్లో కనుక ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం ఆపేసి మళ్ళీ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో దట్ ఈజ్ మోర్ క్రిటికల్ థింగ్ అనమాట. అందువల్లనే ప్రస్తుతం ఈ సెల్ ఆఫ్ అనేది గ్లోబల్గా జరుగుతుంది. ఈరోజు మనం చూసినట్లయితే ఇండియన్ మార్కెటే కాదు, హ్యాంగ్సెంగ్ ఆల్ ఈవెన్ హాంకాంగ్ మార్కెట్ ఈజ్ డౌన్ బై 3% టుడే. సో ఆ గ్లోబల్ ఇంపాక్ట్ అనేది ప్రస్తుతం రోల్ ఓవర్ అవుతుంది అనమాట. దాని ఇంపాక్ట్ అనేది ఇండియన్ మార్కెట్స్ మీదుగా పడుతుంది. నేను ఇచ్చే సలహా క్లియర్లీ ఏంటంటే మార్కెట్లో ఇటువంటి ఒడిదుడుకులు వస్తూ ఉంటే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్, ఓకే, ఇప్పుడు వస్తున్నటువంటి డౌన్ ట్రెండ్, ఈరోజు బహుశా మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ విజన్ ఉండి లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ ఇండియాస్ కార్పొరేట్ గ్రోత్ ఈస్ గోయింగ్ టు బీ అనే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ ప్రాబబ్లీ వీల్ హ్యావ్ 1 quarter డౌన్ ఉంటుంది అనమాట. బట్ వెన్ వీ ఇంటరాక్ట్ విత్ మెనీ ఆఫ్ ద మేనేజ్మెంట్ దే ఆర్ క్వైట్ సాంగ్విన్ అబౌట్ ఇండియన్ మార్కెట్స్. ఓకే, ఇండియన్ మార్కెట్స్ మీద చాలా పాజిటివ్గా మనం చూస్తున్నాం సార్. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల మధ్య ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా భారీ కరెక్షన్ కి గురైనటువంటి పరిస్థితి ఉంది. అంటే దీని నుంచి అంటే ఎప్పుడు దీని నుంచి ఒక పాజిటివ్ వైపు మనం మళ్ళేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు. ఎప్పుడైతే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అమ్మటం తగ్గిస్తారో, మేము ఎప్పటి నుంచో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అమ్మటం తగ్గుతుంది అనుకున్నాం. బట్ ఇట్ ఈస్ ఫర్దర్ ఎసెన్చుయేటింగ్ బికాస్ ఆఫ్ దిస్ అన్సర్టనిటీ. ఒకసారి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అమ్మటం తగ్గిస్తే కనుక దట్ ఈస్ ద బోటమ్. ఆర్ డొమెస్టిక్గా ఏదైనా స్ట్రాంగ్గా ఏదైనా, ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఆల్ గుడ్ న్యూసెస్ హ్యావ్ బీన్ డిస్కౌంటెడ్. ప్రస్తుతం వచ్చే గుడ్ న్యూసెస్ ఏం లేవు అనమాట. కార్పొరేట్ ప్రాఫిట్స్, బిగ్ ఈవెంట్స్ అన్నీ అయిపోయినాయి. సో అందువల్ల మార్కెట్స్ ఆ స్తబ్దత అనేది మార్కెట్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసేసి ఈ టైంలో ఏంటంటే కంపెనీస్ లివరేజెస్ కూడా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. సో అందువల్ల మార్కెట్స్ ఒక మంద గమనంలో ప్రస్తుతం ఉన్నాయి. కానీ ఏంటంటే రైట్ టైం ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, అంటే ట్రేడర్స్కి ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఎవరైతే ఇండియన్ ఎకానమీ గ్రోత్ చూస్తున్నారో లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో, సో వాళ్ళకి ఇదొక మంచి చక్కటి అవకాశంగానే చూడాలి. ఆఫ్కోర్స్ దేర్ విల్ బి ఏ పెయిన్, కొంచెం రిస్క్ రివార్డు, ఆ డేరింగ్ అనేది కూడా కావాల్సి ఉంటుంది. అటువంటి ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్లో చూసే ఇన్వెస్టర్స్కి ఇది ఒక మంచి అవకాశంగానే చూడాలి. అలానే మాధవి గారు, ఈ టైంలో పొజిషన్స్ తీసుకోవచ్చా? అంటే ఎంతవరకు ఇన్వెస్టర్ అనేది ఆలోచించాలి అంటే ఏం చెప్తారండి? ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు? 2 things అండి. అంటే దేర్ ఆర్ డైరెక్ట్ గా మీరు డెసిషన్స్ తీసుకొని లైక్ ముందుకు వెళ్ళిపోవడం, అంటే బై యూజింగ్ ద యాప్స్, మీరు ఎవరి హెల్ప్ తీసుకోకుండా మీరే స్టాక్స్ బై చేస్తున్నారు, మీరే డెసిషన్స్ తీసుకుంటున్నారు, మీరే ఎస్ఐపిస్ చేసుకుంటున్నారు. సో వీళ్ళ దగ్గర నుంచే మనకి ఎక్కువ పెయిన్ అనేది మార్కెట్ లో బాగా కనిపిస్తుందండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ ఎస్ఐపిస్ అన్ని కూడా ఆపేయడము, సో దే హ్యావ్ స్టార్టెడ్ దర్ ఓన్
and whatever may be the reasons, and they are now withdrawing from the markets. సో వీళ్ళ వల్ల కొంచెం మనకి రీటైల్ పార్టిసిపేషన్ దగ్గర నుంచి కొంచెం ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఎవరైతే కొంచెం ఎక్స్పర్ట్స్ ద్వారా వెళ్ళి వాళ్ళ ఏంటంటే వాట్ దే డూ ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ ద టైమ్ వేర్ ద అడ్వైజర్స్ విల్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఆర్ ఫైనాన్షియల్ ప్లానర్స్ విల్ హెల్ప్ అండ్ విత్ హోల్డ్ అనమాట. అంటే ఈ టైంలో మీరు భయపడకుండా కొంచెం వెయిట్ చేయండి అని చెప్పడానికి మనకి మీరు ఓన్ గా చేసుకున్నారనుకోండి, సో నోబడీ విల్ బి దేర్ టు మీరు అడిగిన క్వశ్చన్ కి అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు. ఎందుకంటే మార్కెట్ లో లాట్ ఆఫ్ నాయిస్ ఈజ్ హ్యాపెనింగ్ రైట్ నౌ. చాలా నాయిస్ అనేది మనకి వినపడుతుంది అబౌట్ మార్కెట్స్ గురించి. సో ఈ నాయిస్ లో మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు, అదే మీరు ఒక ఎక్స్పర్ట్స్ తో ఉన్నట్లయితే దెన్ దే విల్ గివ్ యూ అ రైట్ డెసిషన్ ఏం చేయాలి, ఏ స్టాక్స్ ఉంచాలి అనేది. బట్ వాట్ వీ డూ సజెస్ట్ దెమ్ కొంచెం రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మేము చెప్పేది ఏంటంటే ఈ టైంలో మీరు తీసుకునే మీ కెపాసిటీ ఎంత ఉంది, మీ రిస్క్ తీసుకునే కెపాసిటీ బట్టే మీరు లివరేజ్ కు వెళ్ళాలి. సో ఒకటే పానిక్ బయింగ్ కూడా చేయకూడదు అండ్ పానిక్ సెల్లింగ్ కూడా చేయకుండా మీరు రిస్క్ తీసుకునే ఆ కెపాసిటీ బట్టి మీరు మార్కెట్ లోకి ఎంతవరకు ఉండొచ్చు, లేదు మార్కెట్ లో కొంతవరకు అవాయిడ్ చేయడము, ఇలాంటిదంతా కూడా డిపెండ్ అయి ఉంటుందండి. అలానే క్రాంతి గారు, ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్స్ ని యావరేజ్ చేయడానికి ఈ టైం ని ఉపయోగించుకోవచ్చు అంటారా? అసలు ఏం చేయాలి మధుకర్? అంటే నార్మల్గా యావరేజింగ్ అంటే అది వాళ్ళకు ఉన్న ఇండివిజువల్ స్టాక్ పొజిషన్ బట్టి ఆ స్టాక్ మంచిదా కాదో తెలిసి ఉండాలన్నమాట. ఇన్ కేస్ ఆ స్టాక్ క్వాలిటీ స్టాక్, ఆ కంపెనీస్ యొక్క ఆర్డర్ బుక్ చాలా స్ట్రాంగ్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఎర్నింగ్ విజిబిలిటీ అనేది బాగా ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కంపెనీ యొక్క క్వాలిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్, దాని గురించి కనుక ఇన్వెస్టర్స్ కనుక కాన్ఫిడెంట్గా ఉంటే అనమాట ఈ మార్కెట్ రేంజ్లో, మార్కెట్ పైనుంచి టాప్ నుంచి కరెక్ట్ అయింది కాబట్టి ఇన్ కేస్ ఒక 100 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ టైంలో 10 to 20 రూపీస్ ఇన్వెస్ట్ చేయడం తప్పు కాదు. ఓకే, ఒక స్టాగర్డ్ మేనర్లో వెళ్ళమంటాను. ఓకే, నెక్స్ట్ ఒకసారి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ బాగా కనపడిన తర్వాత ఒక రీబౌండ్ అవుతున్నప్పుడు దే కెన్ ఇన్ఫ్యూజ్. బట్ హియర్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఏది యావరేజ్ చేస్తామో ఆ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ మిస్ అయితే కనుక దే విల్ బి బయింగ్ సమ్ స్క్రాప్ విచ్ విల్ నాట్ ఈల్డ్ ఎనీథింగ్ ఫర్ దెమ్ అనమాట. సో ఆ క్వాలిటీ కనుక ఉంటే కనుక డెఫినెట్లీ దే కెన్ లుక్. అంటే జనరల్గా భారతీయులందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ అనగానే గోల్డ్ అనేది మెయిన్ మెటల్ కనిపిస్తూ ఉంటుంది మనకు. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి టైంలో గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చూడాలంటారు? అటు ఫిజికల్ కావచ్చు లేదా స్టాక్స్లో కావచ్చు. ఒకటి ఫిజికల్ అసెట్స్లో కనుక చూస్తే కనుక గోల్డ్ అనేది ఒక సేఫ్ అసెట్ క్లాస్ కింద చూడాలి. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఏమిటంటే మనకి ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ చేయాలి అంటే డెఫినెట్లీ ఈక్విటీ ఈజ్ ద వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూ అనమాట. సో గోల్డ్ ఏంటంటే మనం గోల్డ్లో ఇటువంటి షాక్స్ అనేవి ఉండవు. సో ఆ షాక్స్కి దూరంగా ఉండాలంటే గోల్డ్ ఈజ్ ద ఆప్షన్. లేదు నేను కొంచెం తీసుకుంటాను, కొంచెం ఆ రిస్క్ నేను తీసుకుంటాను అంటే కనుక డెఫినెట్లీ ఈక్విటీ మార్కెట్స్. ఎందుకంటే మేడం ఒకటి చూడాలి, కార్పొరేట్ ప్రాఫిట్స్ త్రూ అవుట్ ద వరల్డ్. నేను ఈరోజు చెప్పట్లేదు, లాస్ట్ 200 years ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ ఫినాన్షియల్ హిస్టరీ అనమాట. లాస్ట్ 200 years వరల్డ్ హిస్టరీ కనుక చూస్తే కనుక కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ అంటే మన ఇండియాలో మనకి సెన్సెక్స్ యొక్క ఇన్ఫర్మేషన్ 1981 నుంచి దొరుకుతుంది. వేరేజ్ డౌ జోన్స్ కానీ ఇవి ఇండెక్సెస్ కనుక చూసినట్లయితే లాస్ట్ 200 years హిస్టరీ దొరుకుతుంది. అక్కడ మనం చూసినట్లయితే కార్పొరేట్ ప్రాఫిట్స్ లాస్ట్ 100 years they have witnessed great depression, they witnessed 2 world wars, they witnessed so many. మనం రీసెంట్గానే 2008లో గ్రేట్ ఫినాన్షియల్ క్రైసిస్, we witnessed what COVID, everybody locked in inside. ఓకే, సో వీటన్నిటిని మించి కార్పొరేట్ ప్రాఫిట్స్ లాంగ్ టర్మ్లో పెరిగినాయి అనమాట. సో ఆ విజన్తో కనుక ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈక్విటీ మార్కెట్లో ఉండాలి. కానీ ఏంటంటే ఇటువంటి షాక్స్ కూడా ప్రిపేర్ అయి ఉండాలన్నమాట. లేదు ఇటువంటి షాక్స్కి నేను ఐఎమ్ నాట్ హియర్ అంటే దెన్ ద గోల్డ్ ఆర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, డెట్ మార్కెట్స్ ఇటువంటి వాటిలోకి డైవర్సిఫై చేస్తూ ఉండాలన్నమాట. లేదు ఐ కెన్ టేక్ సమ్ అంటే, బట్ ఇక్కడ ఏంటంటే ఈక్విటీ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో దెర్ ఆర్ నియర్లీ 8,000 కంపెనీస్ గెట్ ట్రేడెడ్, అంటే లిస్ట్ అయిన స్టాక్స్ అనమాట. సో వాటిలో క్వాలిటీ వన్స్ని ఎత్తుక్కుని వాటిలో ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లం ఏమవుతుందంటే బుల్ మార్కెట్స్లో ఈ చిన్న చిన్న స్టాక్స్ కూడా మల్టిప్లై అయిపోతుంటాయి అనమాట. సో ఆ మల్టిప్లికేషన్ చూసి చాలామంది ఎంటైస్ అయ్యి అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం, డబ్బులు పోగొట్టుకోవడం. ఈ టైంలో కనుక చూస్తే కనుక మనం ఆ స్మాల్ క్యాప్ స్టాక్స్ 30-40% కరెక్ట్ అయినాయి అనుకుంటున్నాం. అది బహుశా 100 రూపీస్ నుంచి ఈరోజు 60 రూపీస్ వచ్చి ఉండొచ్చు. కానీ ఆ స్టాక్ 5 రూపాయల నుంచి 60 రూపాయలు వచ్చింది, అంటే ఇప్పటికీ 12 times పెరిగింది, ప్రాఫిట్గానే ఉంది. కానీ సో చాలామంది ఏంటంటే పైన కొంటుంటారు.
సో అది అగైన్ అది క్వాలిటీ వన్ అయి ఉండాలన్నమాట. ఆ క్వాలిటీ కనుక ఉంటే కనుక దే కెన్ స్టే ఇన్వెస్టెడ్. అదర్వైజ్ ఈ రిస్క్స్ రివార్డ్ రేషియో అర్థమైతేనే ఈక్విటీ మార్కెట్లోకి ఉండాలి, అదర్వైజ్ దే కెన్ స్టే అవే. మాధవి గారు, అంటే రీసెంట్గా మనం చూస్తే క్రిప్టో కరెన్సీ కూడా డౌన్ఫాల్లో ఉంది, గోల్డ్ కూడా తగ్గుతూ ఉంది. అంటే 1 lakh వరకు టచ్ అవుతుంది అనుకున్నారు, బట్ ఇప్పుడు మనం చూస్తే ఆల్మోస్ట్ 3 days నుంచి కూడా గోల్డ్ ప్రైస్ అనేది కొంచెం తగ్గుతూ ఉంది. సో ఏం చెప్తారండి దీనికి సంబంధించి మీ అనాలిసిస్? సో దిస్ ఈస్ కాల్డ్ స్లో డౌన్ అండి, గ్రాడ్యువల్ స్లో డౌన్ అంటారు. సో మేజర్ యుఎస్ నుండి మనకి ఇది స్టార్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. దీన్నే స్టాగ్ఫ్లేషన్ అంటారండి. స్టాగ్ఫ్లేషన్ అనే మోడ్ లోకి యుఎస్ వెళ్ళబోతుందా అంటే మేబీ ఎస్ అనే చెప్పొచ్చు. స్టాగ్ఫ్లేషన్ అంటే గ్రోత్ అనేది వెళ్ళదు, అంటే జీడిపి గ్రోత్ కానీ ఎకనామికల్ గ్రోత్ కానీ ముందుకు వెళ్ళదు, బట్ ఇన్ఫ్లేషన్ మాత్రం గ్రోత్ ని దాటి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ దే ఆర్ గ్రోయింగ్ బై 2%, బట్ ఇన్ఫ్లేషన్ ఈస్ బై 4%. ఇలాంటి సిచ్యువేషన్ ని మనము స్టాగ్ఫ్లేషన్ అంటారండి. సో దానివల్ల మనకి ఇలాంటి షాక్స్ అనేవి ఈ స్టాక్ మార్కెట్ లో మనకి కనపడుతూ ఉన్నాయి. సో దిస్ ఈస్ వాట్ ఎవ్రీవన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్, ఎ స్టాగ్ఫ్లేషన్ సిచ్యువేషన్ ఇన్ యుఎస్. సో యుఎస్ ఈజ్ మేజర్ ఎకానమీ కాబట్టి సో ఎవ్రీవన్ విల్ గెట్ ఇంపాక్ట్ ఇన్ వన్ వే ఆర్ అనదర్ వే. సో ఈ ఎఫ్ఐఐస్ అయితే ఎక్కడ నుంచి మన ఇండియన్ మార్కెట్స్ నుంచి ఓవర్ వాల్యూషన్స్ ఉన్నాయి, వాల్యూషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ ఎర్నింగ్స్ అయితే అప్పుడు ఫ్యూచర్ ని బేస్ చేసుకునే మనం స్టాక్స్ అనేవి కొంటూ ఉంటాం, ఐదర్ రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే గోల్డ్ కానీ ఫ్యూచర్ లో పెరుగుతుంది అని మనం ఇప్పుడు కొంటూ ఉంటాము. సో బట్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ అనేవి అంత బాలేవు అని ఎప్పుడైతే తెలుస్తుందో సో దే విల్ విత్డ్రా అండ్ దే విల్ గో విత్ సమ్ అదర్ కంట్రీస్. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనీ ఎక్కడికి వెళ్ళింది, మరి ఎఫ్ఐఎస్ అందరూ కూడా ఎందుకు సెల్ చేస్తున్నారంటే దే ఆర్ ఆప్టింగ్ మేబీ China and other economies where they are seeing some good valuations and some good prospects. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి క్రాంతి గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. ఇది వాళ్ళ స్టాక్ మార్కెట్లకి సంబంధించిన స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి 10 TV.